శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా, శివాలయానికి రాత్రి వెళ్ళొచ్చా, ఈ పిచ్చి సందేహాలు మానేయి. ఇవి కాదండి మనం అడగాల్సినవి, తెలుసుకోవచ్చు. అసలు శివుడు ఇంట్లో దేవుణ్ణి పెట్టుకున్నావు, నువ్వు ఆరాధించు. ముందు నీకు అభిషేకం చేయాలంటే చెయ్యి. దానికి ఇన్ని శాస్త్రాలు ఏమిటి? ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది. మనతో భక్తి కంటే భయం ఎక్కువైపోయింది. అసలు శివుడిని వ్యతిరేకించే వాళ్ళు అనవసరంగా చేస్తారు ఈ ప్రచారాన్ని. ఎవరు నమ్మకండి. శివుడు అంటేనే మంగళకరు. దాన్ని వాయువ్యం తిప్పాలా, నీ మనస్సును ఎటు తిప్పకుండా అక్కడ పెట్టు. నువ్వు ఎటు తిప్పినా మంచిది. నువ్వు ఇంట్లో పెట్టుకున్నది దేవుడు ప్రతిమాను ఆలోచిస్తే చాలా విషయాన్ని. పానవట్టం ఎటు ఉండాలి, నీ బుద్ధి ఎటు ఉండాలని ఆలోచించు. నేను 17వ ఏట నేను శివలింగం పూజ చేసుకుంటానంటే మా అమ్మని అడిగా, తెచ్చి వేసుకో అని. నాకు ఉపనయనం కానప్పుడు చేశాను, అయినప్పుడు చేశాను. నేను 17వ ఏట నుంచి ఆ శివలింగానికి అభిషేకం చేస్తున్నా. ఎప్పటికీ మా ఇంట్లో ఆ శివలింగం ఉందమ్మా. నాకు ఏ అశుభాలు జరగలేదు. ఇప్పుడు సుఖాన్ని ఇస్తాడు. ఇచ్చి నమ్మకాన్ని విడిచిపెట్టండి. మన భక్తి ప్రధానం. శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా, శివాలయానికి రాత్రి వెళ్ళొచ్చా, ఈ పిచ్చి సందేహాలు మానేయి. ఇవి కాదండి మనం అడగాల్సినవి, తెలుసుకోవచ్చు. అసలు శివుడు ఇంట్లో దేవుణ్ణి పెట్టుకున్నావు, నువ్వు ఆరాధించు. ముందు నీకు అభిషేకం చేయాలంటే చెయ్యి. దానికి ఇన్ని శాస్త్రాలు ఏమిటి? ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది. మనతో భక్తి కంటే భయం ఎక్కువైపోయింది. అసలు శివుడిని వ్యతిరేకించే వాళ్ళు అనవసరంగా చేస్తారు ఈ ప్రచారాన్ని. ఎవరు నమ్మకండి. శివుడు అంటేనే మంగళకరు. దాన్ని వాయువ్యం తిప్పాలా, నీ మనస్సును ఎటు తిప్పకుండా అక్కడ పెట్టు. నువ్వు ఎటు తిప్పినా మంచిది. నువ్వు ఇంట్లో పెట్టుకున్నది దేవుడు ప్రతిమాను ఆలోచిస్తే చాలా విషయాన్ని. పానవట్టం ఎటు ఉండాలి, నీ బుద్ధి ఎటు ఉండాలని ఆలోచించు. నేను 17వ ఏట నేను శివలింగం పూజ చేసుకుంటానంటే మా అమ్మని అడిగా, తెచ్చి వేసుకో అని. నాకు ఉపనయనం కానప్పుడు చేశాను, అయినప్పుడు చేశాను. నేను 17వ ఏట నుంచి ఆ శివలింగానికి అభిషేకం చేస్తున్నా. ఎప్పటికీ మా ఇంట్లో ఆ శివలింగం ఉందమ్మా. నాకు ఏ అశుభాలు జరగలేదు. ఇప్పుడు సుఖాన్ని ఇస్తాడు. ఇచ్చి నమ్మకాన్ని విడిచిపెట్టండి. మన భక్తి ప్రధానం.